రక్షిత్ గారు సార్, పలాస అంత మంచి హిట్ వచ్చినాక ఒక కొంచెం జాగ్రత్త స్టార్ట్ అవుద్ది ఒక హీరోకి, ఇండస్ట్రీలో జరుగుతుంది మీకు తెలుసు. అలాంటి టైంలో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ కొత్త డైరెక్టర్ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కొత్త డైరెక్టర్ అని కాదండి, కథ బాగుందనే చేశాను. నరకాసుర అనే సినిమా వల్ల నాకు 2 years 2.5 years టోటల్ ఆ లుక్ మూలాన్ని పోయింది. అందుకే నాకు ఇంత గ్యాప్ వచ్చింది. అండ్ పలాస తీసింది కూడా కొత్త డైరెక్టరే. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే నేను చేసిన ఈ నెక్స్ట్ 3 సినిమాలు అన్నీ కొత్త డైరెక్టర్లే. ఏంటి సార్ అది, ఎప్పుడైనా ప్రామిస్ కుడి చేత్తో కాకుండా ఎడం చేత్తో చేస్తారా? అంటే కుడి చేత్తో ప్రామిస్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పించారు. అంటే చిన్నప్పుడు దొంగ ప్రామిస్లు అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసేస్తాం కదండి. ప్రామిస్ అని చెప్పి తర్వాతనే నేను లెఫ్ట్ హ్యాండ్తో చేశాను అని చెప్తాం. కానీ అప్పుడు రైట్ హ్యాండ్తోనే ప్రామిస్ చేయనేది చిన్నప్పుడు అదొక జస్ట్ ఒక నిబ్బి కైండ్ ఆఫ్ థింగ్ లాగా చేసిన ఇది రైట్ హ్యాండ్తో ప్రామిస్ అనేది. ఎప్పుడు కోమలి ప్రసాద్ గారు మీరు మామూలుగా అంటే ఎంత నచ్చారంటే ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి తీసుకొని సినిమాని ఓన్ చేసేసుకొని మా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పిన హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఎందుకంటే సిన్స్ 20 years నుంచి హీరోయిన్స్ ఎలా ఉంటారు, ఎంత ప్రొఫెషనల్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారో తెలుసు నాకు. అలాంటి టైంలో మీ హీరోని కానీ, మీ సినిమాని కానీ, మీ ప్రొడక్షన్ హౌస్ని కానీ ఎంత రెస్పెక్ట్ చేశారు, ఎంత మంచిగా మాట్లాడారు, దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మేడం సినిమా? హలో అండి, నమస్తే. నేను ఒక కొటేషన్ ఎక్కడో విన్నానండి, కష్టపడి పైకొచ్చిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుందంట. నేను చాలా కష్టపడి పైకొచ్చాను. ఒక మంచి ఫ్యామిలీ, హ్యాపీగా డాక్టర్ అయ్యాను. కానీ రియల్ కష్టాలు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి అంటారు అందరికీ. బట్ నాకు ఇండస్ట్రీలో కాదు, ఐ హ్యావ్ లాస్ట్ మై ఫాదర్. నేను నా డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న టైంలోనే మా నాన్నగారు హీ పాస్డ్ అవే. అప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నేను కష్టపడాలి, నాతో పాటు కష్టపడే వాళ్ళ కష్టాన్ని కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే అది అవుతుంది అనుకుంటాను. డైరెక్టర్ సాయి మోహన్ గారు సార్, అంటే లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ని బట్టి కొత్తగా కనిపిస్తుంది. సో శశి